వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏపీఎంసెట్ 2022 బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ మనకు ఎనేబుల్ చేయడం జరిగింది. సో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో కామన్గా అందరు స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి, మీరు ఏ మిస్టేక్స్ చేయకూడదు అనేది ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, న్యూ ఆప్షన్ బ్లింక్ అవుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్లో మీకు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. కంపల్సరీగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు డైరెక్ట్గా ఇంకా కాలేజ్ లిస్టు, వెబ్ ఆప్షన్స్ మీరు ఇవ్వాల్సిన లిస్టు ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ మనకు కాలేజ్ యొక్క డిస్ప్లే వచ్చేస్తుంది. మీకు మీ డీటెయిల్స్తో పాటు ఇక్కడ మనకు డిస్టిక్ వైజ్గా ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ డిస్టిక్ కావాలనుకుంటే ఆల్ డిస్టిక్ సెలెక్ట్ చేయండి, లేదు ఇండివిజువల్ డిస్టిక్ అంటే ఇండివిజువల్ డిస్టిక్ వైజ్గా కూడా మీరు ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో మనకు కంప్లీట్గా కాలేజ్ యొక్క లిస్ట్ కంప్లీట్గా ఉంది కదా, ఇందులో కాలేజ్ పైన ఇక్కడ మనకు ప్లస్ సింబల్ ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేస్తే మనకు రైట్ సైడ్ కాలేజెస్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది 1 by 1. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్గా 1 by 1 కాలేజ్ యాడ్ అవుతుంది కదా. మనకు యాడ్ చేసిన కాలేజ్ సంబంధించి మీరు మళ్ళీ వీటిని ప్రియారిటీ చేంజ్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు నేను 3 ఆప్షన్స్ ఇచ్చాను. సపోజ్ ఇక్కడ అప్ అండ్ డౌన్ యారో బటన్స్ ఉన్నాయి, డిలీట్ బటన్ ఆప్షన్ ఉంది కదా, మీరు ఏదైనా ఆప్షన్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ పైన క్లిక్ చేయండి. లేదు ఇచ్చిన ఆర్డర్స్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ అప్ అండ్ డౌన్ యారోస్ యూజ్ చేసుకొని మీరు వాటిని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రియారిటీ 1 నుంచి 2కి, 2 నుంచి 3 ఇలా అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఎన్నిసార్లు అయినా లాగిన్ చేయొచ్చు, లాగౌట్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మీరు చేయాల్సిందల్లా వెబ్ ఆప్షన్స్ ఇస్తున్న టైంలో కంపల్సరీగా ఇక్కడ చూడండి సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఆప్షన్ పైనే క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు. ఒకవేళ మీరు ఫ్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది డిస్ప్లే చూడండి, ఆప్షన్స్ వన్స్ ఫ్రీజ్డ్ క్యాండిడేట్ cannot add or modify the options or change the order of the sequence do you want to process అని వచ్చింది. సో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రీజ్ అని కూడా ప్రెస్ చేస్తున్నారు. ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఓన్లీ సేవ్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ డే రోజు మనకు లాస్ట్ అవర్లో ఆటోమేటిక్గా ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు ఇప్పుడే ఫ్రీజ్ చేశారనుకోండి, లాస్ట్ డే వరకు మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ లాగిన్ చేసి ఆర్డర్ చేంజ్ చేయడానికి, మాడిఫై చేయడానికి ఛాన్స్ ఉండదు. ఓన్లీ లాస్ట్ డే మాత్రమే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మనకు ఆప్షన్స్ సంబంధించి చాలా డౌట్స్ అయితే వస్తుంటాయి. న్యూగా కాలేజ్ యాడ్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా, సో లాస్ట్ డే వరకు వెయిట్ చేయకూడదు అనుకుంటే మీరు ఓన్లీ సేవ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న కాలేజ్ సంబంధించి మనకు కాలేజెస్కి ఇక్కడ ఈ బటన్తో మనం కిందికి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మనకు కంప్లీట్ కాలేజెస్ లిస్ట్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్ కాలేజెస్ యాడ్ అయ్యాయి కదా, ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక కాలేజ్ మీరు సెలెక్ట్ ఇచ్చిన తర్వాత ఆ కాలేజ్ నాకు వద్దనుకోండి, డిలీట్ చేశారనుకోండి, మళ్ళీ ఇక్కడ ఫస్ట్ నుంచి సెర్చ్ చేస్తున్న టైంలో ఆ కాలేజ్ మీకు కనిపించదు. ఎందుకు అంటే మీరు ఒకసారి డిలీట్ చేసిన కాలేజ్ ఏమవుతుందంటే లాస్ట్లో యాడ్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కాలేజ్ యొక్క లిస్ట్లో లాస్ట్లో యాడ్ అవుతుంది. కాబట్టి మీరు టోటల్గా కాలేజ్ లిస్ట్లో లాస్ట్ చివరి వరకు వెళ్ళిపోతే మీకు డైరెక్ట్గా ఆ స్క్రీన్లో మీకు ఆ కాలేజ్ అనేది లాస్ట్లో ఉంటుంది. మళ్ళీ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకో, అందువల్ల ప్రాబ్లం ఏమీ లేదు. సో మీరు ఒక్కసారి ఆప్షన్స్ సేవ్ చేశారంటే, సేవ్ చేసిన తర్వాత మీ ఆప్షన్స్ కన్ఫర్మ్గా సేవ్ అయ్యా లేదా కూడా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా. ఎందుకంటే మనకు వెబ్సైట్లో ఎర్రర్స్ ఉండడం, లేదంటే మీ నెట్ ప్రాబ్లం ఉండడం, ఇలా ఏదో ఒకటి అవుతుంటుంది కదా. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి వెబ్ ఆప్షన్స్ మీరు సేవ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ కౌంట్ అని ఇక్కడ 3 వచ్చాయి కదా, 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే 3 అని వచ్చింది. మీరు ఎన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేశారో ఆ ఆప్షన్స్ కౌంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా, ఆ యొక్క ప్రియారిటీ వచ్చిందా లేదా అని ఒకసారి చూసుకోండి. మీరు మీ మొబైల్లో అయినా లేదు నెట్ సెంటర్లో అయినా ఎక్కడైనా సరే ఈ ఆప్షన్స్ అన్నీ ప్రింట్అవుట్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రింట్అవుట్ కంపల్సరీ అని అవసరం లేదు, మీరు సేవ్ చేసుకుంటే సరిపోతుంది. మీ మొబైల్లో ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో సేవ్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్స్ మీరు ఇచ్చిన తర్వాత సేవ్ చేసిన తర్వాత ప్రింట్ వస్తుంది కదా, డైరెక్ట్గా సేవ్ చేస్తారు కదా. సేవ్ చేసిన తర్వాత మరొకసారి వెరిఫై చేసుకోండి మీరు ఇచ్చిన ఆప్షన్స్ ప్రియారిటీ ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడ ప్రింట్లో.
ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ఒకలాగా అనుకుంటారు, నేను ఒక 10 కాలేజెస్ ఇవ్వాలి, 10 కాలేజెస్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఇది ఇవ్వాలనుకుంటారు. వెబర్స్ ఇచ్చే టైంలో లెఫ్ట్ నుండి రైట్కి సెలెక్ట్ చేసే టైంలో అప్ అండ్ డౌన్ యారోస్ సెలెక్ట్ చేసే టైంలో మిస్టేక్ చేస్తుంటారు. డైరెక్ట్గా ఇంకా నేను సేవ్ చేశాను కదా అనుకుంటారు. లాస్ట్కి మనకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత చూస్తే అరే నా కాలేజ్ నేను ఇచ్చిన ఆర్డర్ మారిపోయింది కదా అని చూస్తే మళ్ళీ అప్పుడేమవుతుంది, వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ మారిపోతుంది మీకు. కాబట్టి ప్రియారిటీ లిస్ట్ మీరు ప్రింట్ తీసుకున్న టైంలో కూడా ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి మీరు ఇవ్వాల్సినవి ఇచ్చారా లేదా అని. సో ఇలా వెబ్ ఆప్షన్స్ అయితే మిస్టేక్ లేకుండా ఇవ్వండి, మీరు అనుకున్న సీట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.